రాజ్యాంగం అంటే మనకు కనబడకుండానే మన హక్కులకు రక్షణ కల్పిస్తున్న పుస్తకమని ప్రతి వ్యక్తి రాజ్యాంగ పరిరక్షణకు ముందుకు రావాలని మంత్రి పున్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సిసిపల్లిలోని జై బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగాన్ని చేతబూని కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. రాజ్యాంగం పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని ప్రతిజ్ఞ చేయించారు. కోహెడ మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని నిర్మలా జయరాజ్, వైస్ చైర్మన్ భీమిరెడ్డి, తిరుపతి రెడ్డి, మంద ధర్మయ్య, బోయిని జయరాజు, మాజీ సర్పంచులు దుమ్మాట జగన్ రెడ్డి, శెట్టి సుధాకర్, కర్ర రవి, పిల్లి రాజన్న, ఫామ్ శ్రీకాంత్, బీనవేణి రాకేష్, ఆవుల మహేందర్ తదితరులు పాల్గొన్నారు. విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం? ఊరికే విగ్రహాలు పెట్టుకొని ఏదో మనం పూజ చేయడానికో జగదీశ్వర్ గారికో పైసలు 40,000 రూపాయలు ఇచ్చేసిన సుధాకర్ రెడ్డి గారి ద్వారా ఇక ఓడించాలని అనుకోవడానికో కాదు. ఎవరి ఉద్దేశమైనా మనకు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి చరిత్ర మాట దయచేసి గమనించండి. సో దాన్ని మనం అవకాశంగా తీసుకొని మీకు మీరుగా మీ లక్ష్యాన్ని నిర్ణయం చేసుకొని ముందుకు పోవాలని కోరుతా ఉన్నా. మీకు క్వాలిటీ మంచిగా ఉన్నది ఇస్తున్నాం. కాబట్టి